తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు హీట్ పుట్టిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోర తప్పిదం చేశారని సీఎం ఆరోపించారు. ఈ సందర్భంగా వారం రోజులు ప్రాజెక్టును అప్పగించాలన్న కేటీఆర్ సవాల్ను స్వీకరించారు. అయితే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఏం చేస్తారనే విషయాన్ని డీటెయిల్డ్ గా వివరించాలని కండిషన్ పెట్టారు. అందుకు కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎందుకు మీకు అప్పగించాలో చెబితే 3 ఏళ్ల ప్రాజెక్టు రిపేర్లు మీకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మనం చూస్తున్నాం ఈ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు రేవంత్ విసిరిన సవాల్పై బీఆర్ఎస్ నేతలు వెనక్కు తగ్గటం లేదు. తాము చర్చకు ఎప్పుడు సిద్ధమేనంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. కాళేశ్వరం ఒక్కటే కాదు, మొత్తం సాగునీటిపైన చర్చిద్దామని కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయ డ్రామా కాకుండా వాస్తవాలపై చర్చ జరగాలంటున్నారు. రేవంత్ రెడ్డికి, మంత్రులకు సమాధానం చెప్పేందుకు కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. సో కాళేశ్వరానికి సంబంధించిన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అటు ప్రాజెక్టు వారం రోజుల పాటు మాకు అప్పగించండి అని కేటీఆర్ సవాల్ చేశారు. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వాగతించారు. అయితే దీనికి సంబంధించి అసలు మీరు ఏం చేస్తారో మాకు చాలా క్లియర్గా చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న ఈవినింగ్ మీటింగ్లో మనం చూసాము. చాలా డీటెయిల్డ్గా దానికి సంబంధించిన వివరించాలని చెప్పి ఆయన పెట్టిన కండిషన్. అయితే ఆ రోజు అంటే కేసీఆర్ దీనికి సంబంధించి మాట్లాడతాము అంటే అదే రోజే అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో కాళేశ్వరం మంటలు అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిన పరిస్థితి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. బీఆర్ఎస్ వర్షన్ అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్, అలానే కాంగ్రెస్ వర్షన్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ఫస్ట్ ప్రతాప్, కాంగ్రెస్ నిన్న మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి చాలా సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఆయన హైలైట్ చేశారు. సో మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో? అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని యాక్సెప్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వైపు నుంచి ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు ప్రణాళికలు? ఎస్ సంధ్య, దీనికి సంబంధించి చూసినట్లయితే మొదటగా దీనికి మాజీ మంత్రి కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ల దగ్గరికి వెళ్ళడంతో ఒకసారిగా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాళేశ్వరం చుట్టూనే అధికార పక్షం ప్రతిపక్షం అన్నట్టుగా కూడా ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రాణహిత నుంచి వస్తున్న వాటర్ ఏవైతున్నాయో మేడిగడ్డ నుంచి కిందికి ఫ్లో వెళ్తూ ఉంది కాబట్టి దాదాపు 50,000కు పైగా క్యూసెక్ల నీరంతా కూడా కిందికి వెళ్తుంది. కాబట్టి ఛత్తీస్గఢ్లో పడిన వర్షాల నేపథ్యంలో అంతా పెద్ద ఎత్తున వరద వస్తుంది, పైనుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎల్నీలో ప్రభావంతో ఉత్తర తెలంగాణలో కానీ అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి అక్కడ నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ల నుంచి మోటార్ లాంచ్ చేసి ఆ వాటర్ని అంతా కూడా తీసుకురావాలి. అక్కడ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, అప్పర్ మానేరు, ఆ తర్వాత కొండపోచమ్మ, రంగనాయక సాగర్, అట్లా ఈ విధంగా మల్లన్న సాగర్, ఇట్లా మొత్తం మీద ఇక్కడ దాకా వాటర్ తీసుకురావచ్చు అనేది బీఆర్ఎస్ వాదన. అదేవిధంగా దానికి సంబంధించి కూడా కేటీఆర్ కొంతమంది నేతలతోటి కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రులు కూడా సవాల్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికీ ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా నిన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న ప్రజాభవన్ వేదికగా మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం కాళేశ్వరంకి సంబంధించి ఏం జరుగుతుంది, అక్కడ మేడిగడ్డ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటి, కన్నేపల్లి పంప్ హౌస్ల వద్ద సిచ్యువేషన్ ఏంది, అన్నారం దగ్గర ఉన్న బ్యారేజ్కి సంబంధించిన బుంగల పరిస్థితి ఏంది అనే దానికి సంబంధించి కూడా నిన్న డీటెయిల్గా మరోసారి అధికారుల సమక్షంలో కూడా మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా పొలిటికల్ అంశాలకు సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ను కూడా తీసుకోవడం జరిగింది. కేటీఆర్ ఏదైతే వారం రోజుల పాటు తమకు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కానీ అదేవిధంగా కన్నేపల్లి పంప్ హౌస్లకు సంబంధించి కానీ ఒక వారం రోజులు అప్పగించినట్లయితే దీన్ని మరోసారి దాన్ని పనిచేసే విధంగా మేము తీసుకొస్తామంటూ కూడా కేటీఆర్ చేసిన సవాల్ను స్వీకరించి కూడా వారం రోజులు కాదు ఈ 3 ఏళ్ల పాటు కూడా అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కానీ పూర్తి స్థాయిలో లీనమైపోయిన కేసీఆర్ అప్పట్లో దీనికి పూర్తి స్థాయిలో కర్త కర్మ క్రియగా చెప్పుకుంటున్నారు. కాబట్టి కేసీఆరే ఈ అంశానికి సంబంధించి లేఖ రాయాలి. జాయింట్ సెషన్స్ శాసనసభ శాసన మండలి రెండింటిని కలిపి జాయింట్ సెషన్ పెట్టిస్తాం. దానికి సంబంధించి సభ్యులకంతా కూడా కేసీఆర్ ఏం చేస్తారనేది కూడా వివరించాలి. గతంలో జరిగిన దాన్ని కానీ ఇప్పుడు జరగబోయే దానికి సంబంధించి ఈ అంశానికి
అంశానికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి కానీ కన్నేపల్లి పంప్ హౌస్లకు అన్నారం బ్యారేజ్కి సంబంధించిన బుంగలు ఏర్పడ్డ పరిస్థితికి సంబంధించి కానీ వీటికి సంబంధించి ఏం చేస్తారనేది కానీ చెప్పి వివరించి కన్విన్స్ చేసినట్లయితే కనుక 3 ఏళ్ల పాటు అప్పగించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అధికారాన్ని ఏవైతే ఏర్పాటు చేశామో అధికారులంతా కూడా పక్కకు తప్పించి పూర్తి స్థాయిలో కేసీఆర్కి అప్పగిస్తామంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. తామంతా కూడా ఎన్డీఎస్ఏ నిబంధనల ప్రకారంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్న పరిస్థితికి సంబంధించి కానీ అక్కడ బోర్వెల్స్ వేసి దాదాపు 1000 బోర్వెల్స్ వేసి పూర్తిగా సాయిల్ టెస్ట్ చేయాలి. జియాలజికల్ సర్వే సరిగ్గా చేయనందువల్లనే ఇప్పుడు అక్కడ పరిస్థితి సీకెంట్ ఫైల్స్ కింద దెబ్బతిన్నాయి కాబట్టి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాతనే అక్కడ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు జరిగిన పరిస్థితి కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలన్నిటికీ మేమంతా అసెంబ్లీ వేదికగా వివరించేందుకు తమంతా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులు కాకుండా కేసీఆర్ స్వయంగా ఈ అంశానికి అంటే బ్యారేజ్ నిర్మాణం, ప్రాజెక్టు నిర్మాణం అంతా కూడా కేసీఆర్ కన్సర్నల్లో జరిగింది కాబట్టి కేసీఆర్ రావాలి. కేసీఆర్ కోరినట్లయితే కనుక అసెంబ్లీ స్పీకర్కు మండలికి లేఖ రాసినట్లయితే దాని సెషన్ నిర్వహించి దీనికి సంబంధించి కూడా ఆయన చెప్పే వాటిని అన్నింటినీ కూడా కూలంకషంగా విన్న తర్వాత 3 ఏళ్ల పాటు అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఒక సవాల్ చేశారు. కాబట్టి ఈ సవాల్కు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన వస్తుంది, నిజంగా స్పీకర్కు అసెంబ్లీకి లేఖ రాస్తారా, లేఖ రాసి ఈ సవాల్ను స్వీకరిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ ప్రతాప్, మరోవైపు బీఆర్ఎస్ వర్షన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో కరుణాకర్, మనం చూస్తున్నామంటే ఎంత హీట్ రాజేస్తోంది కాళేశ్వరానికి సంబంధించి అనేది. అటు కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్, హరీష్ రావు సరిపోతారు మీకు మాట్లాడడానికి, కౌంటర్ ఇవ్వడానికి అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. మరి బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి? ఎస్ సద్య ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఏ అంశంపై సవాల్ విసిరినా, ఏ అంశంపై చర్చించాలని చెప్పి డిమాండ్ చేసినా ప్రతి అంశంలో కూడా కేసీఆర్ అవసరం లేదు, మీ స్థాయికి మేము సరిపోతామని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే మిగతా మాజీ మంత్రులు, సీనియర్ నేతలంతా కూడా చెప్తూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మరోసారి కాళేశ్వరం చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. కాళేశ్వరంపై అసెంబ్లీలోనే చర్చిద్దాం, అసలు కాళేశ్వరం రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, తమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఈ అంశాలన్నింటినీ కూడా నేరుగా కేసీఆర్ వివరించాలి అసెంబ్లీలో. ఒకవేళ కేసీఆర్ తమను ఒప్పించి పూర్తి స్థాయిలో అన్ని అంశాలను తమకు అనుగుణంగా చెబితే గనక ప్రాజెక్టును కేటీఆర్ డిమాండ్ చేసిన విధంగా వారం రోజులు కాదు 3 ఏళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులు అన్నింటినీ కూడా కేసీఆర్కి అప్పగించడానికి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కేసీఆర్ స్వయంగా స్పీకర్కి లేఖ రాసి ఉభయ సభల్ని ఏర్పాటు చేయాలి, వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కానీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి సవాల్ను పై కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఎందుకంటే కనీసం రేవంత్ రెడ్డి పేరును కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా కేసీఆర్ ఉచ్చరించిన పరిస్థితి, పేరును కూడా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సవాల్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సవాల్ విసిరినా, ఎటువంటి ఆరోపణలు, విమర్శలు గుప్పించినా కూడా కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేసీఆర్ స్థాయికి అసలు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సవాల్ కావచ్చు, నిన్న ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, దీనిపైన మరి కాసేపట్లో 11 గంటలకు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి సవాల్ పైన హరీష్ రావే స్పందించే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ ఏమాత్రం దీనిపై స్పందించే అవకాశం లేదని చెప్పి బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న పరిస్థితి సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాళేశ్వరంపై రాజకీయం మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ ఎప్పుడైతే కన్నెపల్లి పంప్ హౌస్ను విజిట్ చేసి వృధాగా నీళ్ళని పోతున్నాయి, కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా కేవలం కేసీఆర్కు మంచి పేరు వస్తుందని మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా నీళ్లను సముద్రాలకి వదిలేస్తున్నారని చెప్పి కేటీఆర్ స్పష్టంగా ఆరోపణ గుప్పించారు. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి స్పందించడం, రేవంత్ రెడ్డి మళ్ళీ నేరుగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసరడం మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మనకున్న సమాచారం మేరకు మాత్రం రేవంత్ రెడ్డి సవాల్కు కేసీఆర్ నేరుగా మాత్రం స్పందించే అవకాశం మాత్రం లేదు. కాసేపట్లో 11 గంటలకి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో నిన్న రేవంత్ రెడ్డి లేవెత్తిన అన్ని అంశాలకు ఆయనే సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోంది. సంధ్య. రైట్ కరుణాకర్.